ఇక రాజునైతే రుద్రాని కలుస్తుంది. ఇక రాజ్ రుద్రానితో మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు కావ్య కడుపుతోటి ఉంది రాజ్ అని గట్టిగా అరుస్తుంది. ఇక ఆ మాటకైతే రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవును రాజ్, తను కడుపుతో ఉంది. నీకు చెప్పలేక తను చాలా ఇబ్బంది పడుతుంది. అందుకనే కావ్య నీతో పెళ్ళి కూడా ఒప్పుకోవట్లేదు. ఆ రీజన్ వల్లనే తను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్తుంది అనేసరికి ఒక్కసారిగా రాజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఈ విషయం నీతో చెప్పలేక తనలో తానే ఎంత మదన పడుతుందో తెలుసా అని రుద్రాని అంటుంది. ఇక అప్పుడే అక్కడి నుంచి కావ్య అయితే వస్తూ ఉంటుంది. ఇక కంగారుగా వచ్చి, ఇవ్వండి నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది. ఇక రాజు కోపంతో మీరు ప్రెగ్నెంటా అని గట్టిగా అరుస్తాడు. ఇంకా ఆ రాజు అన్న మాటకైతే కావ్య ఒకసారిగా షాక్ అవుతుంది. నిజం తెలిసిపోయిందా అని. ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ గైస్.